ఇక కేసీఆర్ నిన్న ఒక మీటింగ్ పెట్టిండు, అట్లాగే రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టాడు, కౌంటర్ మీటింగ్. కేసీఆర్ చాలా రోజుల తర్వాత నిన్న జనంలోకి వచ్చిండు. జనంలోకి వచ్చి మాటలు మాట్లాడిండు. 2 బహిరంగ సభలు కూడా పెడతా, స్వయంగా నేనే పాల్గొంటాను కూడా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. మీడియా సమావేశంలో ఉత్సాహంగా మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో లక్ష్మారెడ్డి, కేటీఆర్, సబితా, నిరంజన్, మధుసూనాచారి, హరీష్, జగదీష్, శ్రీనివాస్ గౌడ్. ఏం జరిగింది? వస్తున్నా, తోలు తీస్తా, 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా, అధికారంలోకి వచ్చి కొత్తగా పాలన చేస్తున్నారు. ఆ పాలన మీద విమర్శ ఎందుకు చేయాలని సప్పుడేక ఇంట్లోనే కూర్చున్నా, ఫామ్ హౌస్లోనే కూర్చున్నా. ఇప్పుడు 2 ఏళ్లలో ఏం చేయలేదు, తచ్చడు మట్టి, గంటెడు మట్టి కూడా తీయలేదు అనేటువంటిది నిన్న సారాంశం. తప్పదు కాబట్టే బయటకు వచ్చా. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏవి పట్టడం లేదు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడాలనేది దద్దమ్మ ప్రభుత్వం. చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కార్పై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగాయి. అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు. ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు. వారి నోటికి మొక్కాలే. ఎంఓయూలకు చంద్రబాబు ఆద్యుడు. ఇక్కడ ఇదే విధానం. వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతో ఎంఓయూలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. చాలా రోజుల తర్వాత జనంలోకి వచ్చిండు. నిన్న అదే తీరు, అదే మాట, ఏం తగ్గలేదు. హెల్త్ ఇష్యూస్ వల్ల బయటికి రాలేదని అన్నారు. మరి అది నిజమో కాదో తెలియదు, కానీ ఇప్పుడైతే బయటకు వచ్చిండు. ఇక ప్రజల్లోకి వస్తా, 2 బహిరంగ సభలు పెడతా, నేనే దాంట్లో స్వయంగా పాల్గొంటా అని కేసీఆర్ చెప్పిండు.